మకర రాశి వారికి 12 సంవత్సరాల నుండి వెంటబడుతున్న మీ యొక్క శత్రువు దొరికారు. అలాగే మకర రాశి వారికి జీవితంలో మరో 2 రోజుల్లో ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముఖ్యంగా 12 సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం. అలాగే 2 ఆడ మనుషులు, ఒక మగ మనిషి ఈ మకర రాశి వారి వెంటబడుతూ ఉన్నారు. వారి వెంట పడడానికి కారణం ఏమిటి? ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా మకర రాశి వారి యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే బంధానికి, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ కూడా గుర్తుంచుకుంటారు. అలాగే కొత్తవారు ఎవరైనా పరిచయమైనా కానీ, పాత స్నేహితులు కానీ, పాత బంధుత్వాలు కానీ అస్సలు మర్చిపోరు. అలాగే అలవాట్లు మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మకర రాశి వారు కర్మజీవులు, కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. కానీ క్రమశిక్షణ నిలవని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కాబట్టి వీరి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. తమ యొక్క బాధను కానీ, బాధ్యతను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ కూడా అనుకోరు. బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మకర రాశి వారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ విఫలం అవుతారు. వీరు తమ మిత్రులకు హామీ ఉంటూ చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలో కూడా రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల్లో అనుభవం కూడా కలిగి ఉంటారు. అలాగే ఈ వ్యాపార రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులు లోనైనా ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా, అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నత స్థానంలో, గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పక్షపాత బుద్ధికి కూడా పాపం నష్టపోతూ ఉంటారు. అయితే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అంటే మీ ఇరుగు పరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు. అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే మకర రాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. వీరి ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు. మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు. మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో 12 సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి. అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి. ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారవుతూ ఉంటారు. తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు. మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. ముఖ్యంగా మరో 2 రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, ఫ్రెండ్షిప్ చేయాలని, బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి వెంట పడుతూ ఉన్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది. కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా. అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి. వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి. మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు. వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి. ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో, ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు ఆడమనుషులు మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు. ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు, లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు, లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు. వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని, ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేటతెల్లం అవుతుంది. మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు, అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి. మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే. గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే. కాబట్టి గోమాతను పూజించండి. ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి. దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే 3 ద్రోహుల పేర్లు వీరి యొక్క జాతకంలో ఉన్నారు. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగదార్చడానికి, లేకపోతే వీరిపైన నిందలు వేసి సమాజంలో అవమానపరచడానికి కావచ్చు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ యొక్క స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరనేది గమనించి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఎవరో ఉచిత సలహాలు ఇస్తారు. అయితే ఈ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా సలహాలు అమలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు ఇచ్చే సలహాలు పాటించి ముందుకు 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోండి. అవసరమైతేనే ఇంకా వేరే వ్యక్తులు ఉంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు, లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోండి.
అంటే కొంతమంది బయటకు శ్రేయోభిలాషిలా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు. ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఆ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారు కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే మకర రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయంలోనికి గొడవల్లోనికి దూరి అనేక రకాల చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. మానసిక ప్రశాంతత కూడా పోతుంది. ఇది మీ వ్యక్తిగత జీవితంపై కావచ్చు, వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకొని వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి ద్రోహులు మీ చుట్టుప్రక్కల కానీ మీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఉన్నట్లయితే వారిని దూరం చేయటం లేదా దూరం పెట్టడం చాలా ఉత్తమం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు? వారే ప్రత్యక్షంగా గొడవ పెట్టుకోవచ్చు కదా. మీకు ఎందుకు చెప్తూ ఉన్నారు అనే అవగాహన మీకు ఉండాలి. పరిస్థితిని మీరు మంచి చెడులను బేరోజు వేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా కోల్పోవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మకర రాశి వారికి అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో, షూరిటీ సంతకం విషయంలో, వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి సంతకాలు చేయటం, డబ్బు తప్పుగా ఇవ్వటం వంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఈ ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని ఏ విధంగా వాడుకోవాలో తమ స్వార్థంతో కొంతమంది వ్యక్తులు డబ్బు గుంజడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం. ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళరాదు. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. దానివల్లే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధంగా మీరు మకర రాశి వారి జాతకంలో 3 ద్రోహులు కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరిగించడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లోనికి దూర్చడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. అలా అని అందరినీ అనుమానించకూడదు. అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటారా, చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి మాటల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అటువంటి వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి. మీ వ్యక్తిగత విషయాలు వారితో చర్చించకూడదు. వారితో చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు. అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు పెట్టుకోకూడదు. వారి మాట విని షూరిటీ సంతకాలు చేయటం, భాగస్వామి ఒప్పందాలు చేయటం ఇటువంటి పనులు చేయకండి. వారి ఇచ్చే సలహాలు పాటించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసేదిగా ఉంటుంది.